యేసు ప్రభు ఈ భూలోకంలో జీవించేటప్పుడు ఆయన ఎవరి కోసం, ఎవరికంటే పైవాడుగా ఎప్పుడు ఆలోచన చేసుకోలేదట. దేవుడి కుమారుడిగా ఉండి కూడా ఆయన దేవుడితో సమానంగా ఉంటే విడిపించి పెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకు, అంటే ఒక దాసుడిగా మారిపోయాడు. ఈరోజు తగ్గించుకోవడం మనకు చాలా కష్టం. దాసులం అంటే మేము నీకు దాస్తున్నా, నీ పని ఉన్నా అంటాం మనం. వాక్యం ఆయన దాసుని రూపం దాచుకొని తను తానే రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారము మనుష్యుడిగా కనబడి మరణము నొందునంతగా, అనగా సిలువ మరణము నొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు.